అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హా మీమ్. స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా మేము దానిని ఎంతో మేలైన, అత్యంత శుభవంతమైన రాత్రివేళ అవతరింపజేశాము. ఎందుకంటే మేము ప్రజలను హెచ్చరించదలచాము. ఈ రాత్రే ప్రతి విషయానికి సంబంధించిన వివేకవంతమైన నిర్ణయం మా ఆజ్ఞానుసారం జారీ అవుతుంది. మేము ఒక ప్రవక్తను నీ ప్రభువు కారుణ్యంగా పంపాలనుకున్నాము. నిశ్చయంగా ఆయన మాత్రమే అన్నీ వినేవాడు, అన్నీ ఎరిగినవాడు. ఆకాశాలకు భూమికి ప్రభువు, భూమ్యాకాశాల మధ్య ఉన్న ప్రతి వస్తువునకు ప్రభువు. మీరు నిజంగా విశ్వాసులే అయితే ఈ విషయాన్ని గ్రహించండి. ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవడూ లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు, ఆయనే మరణాన్ని ఇస్తాడు. ఆయనే మీ ప్రభువు, గతించిన మీ పూర్వీకుల ప్రభువు. కాని వాస్తవంగా వారికి నమ్మకం లేదు, అయితే వారు శంకతో ఆడుకుంటున్నారు. సరే, స్పష్టమైన పొగను ఆకాశం తీసుకుని వచ్చే దినం కొరకు నిరీక్షించండి. అది ప్రజలను కమ్ముకుంటుంది. ఇదే వ్యధాభరితమైన శిక్ష. అప్పుడు వారు ఇలా అంటారు, ప్రభూ, ఈ శిక్షను మాపై నుండి తొలగించు. మేము విశ్వసిస్తున్నాము. వారి అశ్రద్ధ ఎలా దూరం అవుతుంది? వారి వద్దకు సాక్షాత్తుగా ఒక ప్రవక్త వచ్చినప్పటికీ వారు అతని పట్ల శ్రద్ధ చూపలేదు సరికదా. పైగా ఇతను ఒక పిచ్చివాడు, ఇతరుల నుండి నేర్చుకున్నాడు అని అన్నారు. ఇలా ఉంది వారి పరిస్థితి. మేము శిక్షను కొంచెం తొలగిస్తే మీరు పూర్వం చేస్తూ ఉన్నదానినే మళ్ళీ చేస్తారు. మేము గట్టిదెబ్బ కొట్టే ఆ రోజు మేము మీకు ప్రతీకారం చేసే రోజు అవుతుంది. మేము వారికి పూర్వం ఫిరౌన్ జాతి వారిని ఇటువంటి పరీక్షకే గురిచేశాము. వారి వద్దకు ఎంతో మర్యాదస్థుడైన ఒక ప్రవక్త వచ్చాడు. అతను ఇలా అన్నాడు, అల్లాహ్ సేవకులను నాకు అప్పగించండి. నేను మీ కొరకు వచ్చిన ఒక నమ్మకస్తుడనైన ప్రవక్తను. అల్లాహ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకండి. నేను మీ ముందు నా నియామకానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఉంచుతున్నాను. మీరు నా మీద దాడి చేయకుండా నేను మన ప్రభువు యొక్క శరణు పొందాను. ఒకవేళ మీరు నా మాట నమ్మకపోతే సరే, నా జోలికి మట్టుకు రాకండి. చివరకు అతను, ఈ ప్రజలు అపరాధులు అని తన ప్రభువుతో చెప్పుకున్నాడు. ఇలా జవాబు ఇవ్వబడిరది, మంచిది. రాత్రికి రాత్రే నా సేవకులను తీసుకుని బయలుదేరు. మిమ్మల్ని వెంటాడటం జరుగుతుంది. సముద్రాన్ని అది ఉన్న స్థితిలోనే విడిచిపెట్టు. అప్పుడు ఈ సైన్యం అంతా మునిగిపోతుంది. వారు ఎన్ని తోటలను, ఎన్ని నీటి బుగ్గలను, ఎన్ని పొలాలను, ఎన్ని అందమైన సౌధాలను వదిలి వెళ్లారు. వారు అనుభవిస్తూ ఉన్న విలాస వస్తువులు ఎన్నో వారి వెనుకనే ఉండిపోయాయి. ఇలా జరిగింది వారి ముగింపు. మేము ఇతరులను ఈ వస్తువులకు వారసులుగా చేశాము. తరువాత వారి కొరకు ఆకాశము విలపించలేదు, భూమి విలపించలేదు. వారికి కొద్దిపాటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు. ఈ విధంగా మేము ఇస్రాయిల్ సంతతి వారికి అత్యంత అవమానకరమైన శిక్ష నుండి, ఫిరౌన్ నుండి విమోచనం కలిగించాము. అతడు హద్దులు మీరిన వారిలో నిజంగానే అగ్రశ్రేణికి చెందినవాడు. వారి పరిస్థితిని ఎరిగి ఉండి కూడా వారికి ప్రపంచంలోని ఇతర జాతులపై ప్రాధాన్యం ఇచ్చాము. వారి కొరకు స్పష్టమైన పరీక్షగా సూచనలను వారికి చూపించాము. వారు ఇలా అంటారు, మాకు మా మొదటి మరణమే తప్ప తరువాత మరింకేమీ లేదు. దాని తరువాత మేము లేపబడే వారము కానే కాము. నీవు నిజమే పలుకుతున్నట్లయితే మా తాతముత్తాతలను లేపి తీసుకురా. వారు మేలైనవారా లేక తుబ్బా జాతివారా, దానికి ముందువారా? వారు అపరాధులై పోయిన కారణంగానే మేము వారిని నాశనం చేశాము. ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, వాటి మధ్య ఉన్న వస్తువులను మేము వినోదం కోసం సృష్టించలేదు సుమా. వాటిని మేము సత్యంతోనే సృష్టించాము. కాని వారిలో అనేకులు ఎరుగరు. వారందరూ లేపబడటానికి నిర్ణయించబడిన సమయం తీర్పు దినమే. ఆనాడు దగ్గర బంధువు అయినా సరే తన దగ్గర బంధువుకి కూడా ఎంతమాత్రం ఉపయోగపడడు. ఎవరి నుండి వారికి ఏ సహాయము లభించదు అల్లాహే ఎవరి మీదనైనా కరోనా చూపితే తప్ప. ఆయన శక్తిమంతుడు, కరుణామయుడును. జక్కూం వృక్షం పాపాత్ములకు ఆహారం అవుతుంది. అది నూనె మడ్డిలాగా ఉంటుంది.
సలసల కాగే నీరు మాదిరిగా అది కడుపులో మసలుతూ ఉంటుంది. అతనిని పట్టుకోండి, నరకం మధ్యకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళండి. వాడి తల మీద సలసల కాగే నీటి శిక్షను పొర్లించండి. నీవు గొప్ప బలవంతుడవు, గౌరవనీయుడవు అయిన మనిషివి. మీరు ఏ విషయానికి రాకను గురించి సందేహించేవారో ఆ విషయానికి ఇదే. దైవభీతి గలవారు శాంతి భద్రతల గల ప్రదేశంలో ఉంటారు. ఉద్యానవనాలలో, సెలయేళ్లలో సన్నని పట్టు వస్త్రాలు, జరీ పట్టు వస్త్రాలు ధరించి ఒకరికొకరు ఎదురుగా కూర్చుండి ఉంటారు. ఇలా ఉంటుంది వారి దర్పం. పసిమి రంగు మేనులు, అందమైన విశాలమైన కళ్ళు గల స్త్రీలను వారికి ఇచ్చి వివాహం చేస్తాము. అక్కడ వారు రుచికరమైన అన్ని రకాల పదార్థాలను నిస్సంకోచంగా అడుగుతారు. అక్కడ వారు మరణాన్ని ఎన్నటికీ రుచి చూడరు. ప్రపంచంలో వచ్చిన మరణమే మరణం. అల్లాహ్ తన కృపతో వారిని నరక శిక్ష నుండి కాపాడుతాడు. ఇదే గొప్ప సాఫల్యం. ప్రవక్త: వారు హితబోధ పొందటానికి మేము ఈ గ్రంథాన్ని నీ భాషలో సరళం చేశాము. ఇక నీవు కూడా నిరీక్షించు. వారు కూడా నిరీక్షిస్తున్నారు.